గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. విదేశాలలో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? అక్కడి యూనివర్సిటీలను ఎలా చూస్ చేసుకోవాలి, అలాగే బడ్జెట్ ఎంత అవుతుంది, ఎంసీఏ ఎగ్జామ్ని ఎలా క్లియర్ చేయాలి తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ అబ్రార్ సంస్థ CEO మణిగారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సంస్థ గురించి చెప్పండి. ఎన్ని ఇయర్స్ అయింది పెట్టి, ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ని పంపించారు? ఓకే అండి, మా డాక్టర్ అబ్రార్ సంస్థ గత 15 సంవత్సరాల నుంచి ఉందండి. దాదాపు ఒక 5,000 మంది స్టూడెంట్స్ అక్కడ నుంచి కంప్లీట్ చేసుకొని మన ఇండియాలో ఆల్ ఓవర్ ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో నుండి మా విద్యార్థులు ఉన్నారండి. అండ్ అబ్రాడ్ కంట్రీస్లో కూడా US, తర్వాత ఇంగ్లాండ్, జర్మనీ కంట్రీస్లో కూడా మా విద్యార్థులు ఉన్నారండి. అండ్ మా డాక్టర్ అబ్రాడ్ సంస్థను స్థాపించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కుమార్ గారు కూడా యాజ్ ఏ డాక్టర్ తను కూడా అబ్రాడ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని మన ఇండియాలో మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసే స్క్రీనింగ్ టెస్ట్ను ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసుకొని తను డాక్టర్ అబ్రాడ్ సంస్థను స్థాపించడంతో పాటు హాస్పిటల్ని కూడా స్థాపించారండి. సో మీరు ఇప్పటివరకు ఏ కంట్రీస్ డీల్ చేస్తున్నారు? ఎక్కువగా ఏ కంట్రీస్ని చూస్ చేసుకుంటారు? ఓకే అండి, ముఖ్యంగా మేము ఫిలిప్పీన్స్, కిర్గిస్తాన్, చైనా ఈ 3 కంట్రీస్ డీల్ చేస్తామండి. ఈ 3 కంట్రీస్ అంటే ఫిలిప్పీన్స్ అండ్ చైనా ఏంటంటే మన కైండ్ ఆఫ్ వెదర్ ఉంటుంది అండ్ ఫుడ్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎడ్యుకేషన్ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఎక్కువ ఈ 2 కంట్రీస్కి ఇంపార్టెంట్ ఇస్తామండి. రైట్. సో యూనివర్సిటీస్ని ఏ యూనివర్సిటీతో మీరు టైఅప్ అయి ఉన్నారు? అక్కడ ఎలా ఉంటుంది ప్రాసెస్, అడ్మిషన్ ప్రాసెస్ అంతా? ఓకే అండి, ముఖ్యంగా ఇప్పుడు ముందుగా చైనా చూసుకున్నట్లయితే చైనాలో మేము డీల్ చేసే అన్ని యూనివర్సిటీస్ కూడా MCI అండ్ WHO గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీస్ అండి. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ చైనా, గువాన్సీ మెడికల్ యూనివర్సిటీ, చైనా మెడికల్ యూనివర్సిటీ, ఫుజియాన్ మెడికల్ యూనివర్సిటీ, ఈ 4 యూనివర్సిటీస్ కూడా మనకు ఆల్మోస్ట్ సౌత్ ప్లేస్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అండి. ఇక్కడ క్లైమేట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఇండియన్ క్లైమేట్ ఉంటుంది. ఫుడ్ వైజ్ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. క్యాంపస్లోనే మనకి ఇంటర్నేషనల్ మెస్ ఉంటుంది కాబట్టి మనకు అక్కడనే ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది, కంప్లీట్ మన ఇండియన్ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే చైనాలో కంప్లీట్ ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుందండి. వాళ్ళ లాంగ్వేజ్ మాత్రం డైలీ 1 పీరియడ్ నేర్చుకోవాల్సి వస్తుంది. అది పేషెంట్ ఇంటరాక్ట్ కోసం అనమాట. సెకండ్ ఇయర్ నుంచి దే హ్యావ్ టు గో హాస్పిటల్. ఫర్ దట్ పర్పస్ దే హ్యావ్ టు లెర్న్ దేర్ లాంగ్వేజ్. వాళ్ళకి ఏంటంటే పేషెంట్ టచింగ్ కోసం, పేషెంట్స్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడాలి కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది మనం తెలియాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి మనం లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది. డైలీ 1 పీరియడ్ ఉంటుందండి. అండ్ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్గా మీకు ఇంగ్లీష్లో టీచింగ్ ఉంటుందండి. క్యాంపస్లోనే మీకు హాస్టల్ వసతులు ఉంటాయి. అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి మనకు స్కాలర్షిప్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది చైనాలో. ముఖ్యంగా చైనాలో ఏంటంటే చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడు అన్ని స్పాట్ అడ్మిషన్స్ అవుతున్నాయి. మా ఆఫీస్ హైదర్గూడలో ఉందండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే 10th ఇంటర్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఇనిషియల్ అంటే 25,000 అట్లా అమౌంట్ తీసుకొని వచ్చి మీరు పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత స్పాట్ అడ్మిషన్ కూడా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ చైనా అనుకున్న వాళ్ళు మాత్రం లేట్ చేయొద్దండి. చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఫిలిప్పీన్స్ చూసుకున్నట్లయితే ఫిలిప్పీన్స్లో మేము డీల్ చేసే యూనివర్సిటీస్ వచ్చేసి బికాల్ మెడికల్ యూనివర్సిటీ ఉంది, పర్పెక్చువల్ మెడికల్ యూనివర్సిటీ ఉంది అండ్ ఇమిలియో మెడికల్ యూనివర్సిటీ ఉందండి. సో ఈ 3 యూనివర్సిటీస్కి మేము విద్యార్థులని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ 3 యూనివర్సిటీస్ కూడా టాపెస్ట్ యూనివర్సిటీస్ అండి ఫిలిప్పీన్స్లో. అవన్నీ కూడా అంటే ఈ 3 యూనివర్సిటీస్ WHO అండ్ MCI చేత గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీస్. ఇంకా ఫిలిప్పీన్స్లో ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే అక్కడ కూడా మనకు కంప్లీట్ ఇంగ్లీష్లో టీచింగ్ ఉంటుందండి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఎలాంటి లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు. మనం అంటే 90% ఆఫ్ పీపుల్స్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం వలన వీళ్ళు హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు పేషెంట్స్ కూడా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం వలన వాళ్ళ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది వీళ్ళకి ఈజీగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా యూనివర్సిటీస్ని చూసుకున్నట్లయితే పర్పెక్చువల్ మెడికల్ యూనివర్సిటీ ఇది మనకు మనీలా సిటీలో ఉంటుందండి. మనీలా సిటీ అనేది క్యాపిటల్ సిటీ మనకు మన ఫిలిప్పీన్స్లో. సో ఇక్కడ మనకి ఇన్ క్యాంపస్లోనే హాస్టల్ వసతులు ఉంటాయి. ఫిలిప్పీన్స్లో మీరు ఏ కాలేజ్ వెళ్ళినా కానీ హాస్టల్స్ అండ్ క్యాంటీన్స్ కూడా మావే ఉంటాయండి. ఫుడ్ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కంప్లీట్ మన ఇండియన్ భోజనం ఉంటుందన్నమాట. అండ్ బికాల్ మెడికల్ యూనివర్సిటీ ఇది కూడా వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ. ఇక్కడ నుంచి కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ చాలా బాగా సెటిల్ అయ్యారండి. లెగాస్పీ సిటీలో ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ వైజ్ చూసుకున్నా కానీ కంప్లీట్ ఇంగ్లీష్లో టీచింగ్ ఉంటుంది. బాగుంటుంది బికాల్ మెడికల్ యూనివర్సిటీ కూడా. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో హలో అండి, చెప్పండి. మా పాపకి 3,061 ర్యాంక్ వచ్చిందండి నీట్లో. ఓకే చెప్పండి మేడం, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను సత్తుపల్లి ఖమ్మం అండి.
ఓకే, ఇంటర్లో పర్సెంటేజ్ ఎంత వచ్చింది మేడం మీ పాపకి? ఇంటర్లో పర్సెంటేజ్ 95% వచ్చిందండి. ఓకే, 90% అంటే మంచి పర్సెంటేజ్ ఉంది. ఎక్కడ నుంచి అండి ఏరియా? కమ్మపల్లి అండి. ఖమ్మమే. ఖమ్మం. అమ్మాయి ఓకే ఉండేది ఖమ్మమే. ఓకే నేను వాళ్ళ ఓకే అమ్మమ్మని ఫోన్ చేస్తున్నాను. ఓకే అండి. ఓకే ఓకే. ఖమ్మం నుండి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు మేడం. లాస్ట్ ఇయర్ అంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఈ ఇయర్ కూడా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీకు మేము ఆల్మోస్ట్ ఒక 2-3 కంట్రీస్కి డీల్ చేస్తున్నాం అనమాట. ఫిలిప్పీన్స్ ఉంది, చైనా ఉంది. మీ అమ్మాయి పర్సంటేజ్ కూడా బాగుంది కాబట్టి మేము డీల్ చేసే యూనివర్సిటీస్లో స్కాలర్షిప్ అవకాశాలు ఉన్నాయి. చాలా మెరిట్స్కి వాళ్ళు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఆల్మోస్ట్ కాలేజ్ ఫీజు ఫ్రీ అనమాట. చైనాలో చూసుకున్నట్లయితే మనకు అమౌంట్ ఒక 16 lakhsలో కంప్లీట్ అయ్యేటటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఫుడ్ అకామిడేషన్ అంతా కలిపి అది ఈజీగా ఇన్స్టాల్మెంట్లా కట్టుకోవచ్చు. అండ్ ఫిలిప్పీన్స్ చూసుకున్నట్లయితే 22 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అకామిడేషన్ కాలేజ్ ఫీజులు అన్నీ కలిపి నేను టోటల్ ప్యాకేజ్ చెప్తున్నానండి. 5.5 yearకి కాలేజ్ ఫీజు, తర్వాత హాస్టల్ ఫీజు, తర్వాత ఫుడ్, మా ప్రాసెసింగ్ ఫీజుతో పాటు మొత్తం టోటల్గా 22 lakhs అవుతుంది. అది ఈజీగా ఇన్స్టాల్మెంట్లా కట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఎక్కువ వివరాల కోసం మీరు స్క్రీన్ పైన స్క్రోల్ అయిన నెంబర్స్కి కాల్ చేస్తే కనుక మీకు పూర్తి వివరాలు ఇస్తారండి. రైట్. సో ఈ 3 కంట్రీస్లో కూడా అడ్మిషన్స్ ఇంకా ఎప్పటి వరకు ఉన్నాయి, ఎప్పుడు క్లోజ్ అవుతాయి అడ్మిషన్స్? ఓకే అండి, చాలా మంచి క్వశ్చన్ వేశారండి. యాక్చువల్లీ చాలామంది పేరెంట్స్ అంటూ ఉంటారనమాట, ఎప్పటి వరకు ఉంటాయి మేడం టైం అని చెప్పేసి. యాక్చువల్లీ టైం అనేది ఎలా ఉంటుందంటే 2 months నుండి మాకు అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయండి. ఆల్మోస్ట్ కొన్ని యూనివర్సిటీలలో కూడా ఫిల్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ నీట్లో సీట్ వచ్చేది రాంది ఆల్మోస్ట్ పేరెంట్ తెలిసి ఉంటుంది. అంటే వాళ్ళకంటూ మొన్న రిజల్ట్ వచ్చింది, నీట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి మనకి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే ముందు వాళ్ళ అంటే మీన్ ర్యాంకుని బట్టి మార్క్స్ని బట్టి అది వచ్చేది రానే అవకాశం పేరెంట్కి తెలుస్తూ ఉంటుంది. సో ఒకవేళ రాకపోయినట్లయితే అబ్రోడ్ పంపించేటటువంటి పేరెంట్ ఏమాత్రం లేట్ చేయకుండా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆఫీస్ని విజిట్ అయితే కనుక మేము పూర్తి వివరాలు ఇస్తామండి. అంటే మనకు బడ్జెట్ పరంగా కూడా ఒక 16 లక్షల నుంచి 22 లక్షల్లో కంప్లీట్ అయ్యేటటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ సేమ్ ఎడ్యుకేషన్ మన ఇండియా ఎడ్యుకేషన్ లాగానే సేమ్. అంటే కొంతమంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు ఇండియా ఎడ్యుకేషన్కి అబ్రోడ్ ఎడ్యుకేషన్కి ఏదైనా డిఫరెంట్ ఉంటుందేమో అని చెప్పేసి. అలాంటి డిఫరెంట్ ఏమి ఉండదండి. సిలబస్ వైజ్ కానీ సబ్జెక్ట్స్ వైజ్ కానీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో అబ్రోడ్ పంపించాలని వాళ్ళు ఏమాత్రం లేట్ చేయకుండా అప్రోచ్ అయితే ఏంటంటే టాపెస్ట్ యూనివర్సిటీలలో సీటు దొరికే అవకాశం ఉంటుందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలలో 90% ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి, కొన్ని యూనివర్సిటీస్లో అయితే కంప్లీట్గా ఫిల్ అయ్యాయి అనమాట. ఇంకా లేట్ చేస్తే కనుక మంచి యూనివర్సిటీస్ కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ అబ్రోడ్ పంపించే ప్లాన్లో ఉన్నట్లయితే మీరు ఇప్పుడు మాలాంటి కన్సల్టెన్సీ, ఇప్పుడు మేము దగ్గర 16 సంవత్సరాలు అవుతుందండి పెట్టి, మాకు ఓన్గా హాస్పిటల్ ఉంది. మా తరఫు నుండి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ చాలా సెటిల్డ్ డాక్టర్స్గా ఉన్నారు. ఎంసీఏ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము కోచింగ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది మేము డీల్ చేసే యూనివర్సిటీస్లో. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పేరెంట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు మా ఆఫీస్ హైదర్గూడలో ఉందండి. అంటే ఇండియా వైజ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, తర్వాత ఢిల్లీ, తమిళనాడు ఈ ప్రాంతాల్లో మా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో హైదర్గూడలో ఉందండి. వీలైతే కనుక మా ఆఫీస్ని విజిట్ అయితే మేము పూర్తి వివరాలు మీకు ఇస్తామండి. రైట్. సో ఈ కంట్రీస్ మీరు డీల్ చేస్తే అన్ని కంట్రీస్లో కూడా కోర్సు డ్యూరేషన్ 5.5 years ఉంటుంది. అసలు ఎలా ఉంటుంది ఒక్కొక్క కంట్రీలో? ఓకే అండి, యాక్చువల్లీ కోర్సు డ్యూరేషన్ అనేది డిపెండెంట్ కంట్రీ అండి. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకంగా కోర్సు డ్యూరేషన్ ఉంటుంది. చైనా చూసుకున్నట్లయితే 5 years కోర్స్ ఉంటుందండి, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. చైనాలో ఏంటంటే ఆప్షన్ ఇంటర్న్షిప్ కోసం. ఇప్పుడు మనం ఒకవేళ చైనాలో ఇంటర్న్షిప్ చేసినట్లయితే ఇక్కడ చేయనక్కర్లేదండి. ఒకవేళ ఇండియాలో చేయాలనుకుంటే కనుక అక్కడ నుండి వచ్చాక ఇండియాలో ఎంసీఏ పాస్ అయ్యాక ఇంటర్న్షిప్ చేయాలన్నమాట. అండ్ రష్యా చూసుకున్నట్లయితే రష్యా తర్వాత మన యుక్రెయిన్ ఈ కంట్రీస్లో 6 years కోర్స్ ఉంటుందండి. కిర్గిస్తాన్లో 5.5 year కోర్స్ ఉంటుంది. అండ్ ఫిలిప్పీన్స్లో చూసుకున్నట్లయితే 5.5 year కోర్స్ ఉంటుందన్నమాట. ఇవి కాకుండా ఇంటర్న్షిప్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి, అది ఒక 1 year ఉంటుందన్నమాట. ఫిలిప్పీన్స్లో 5.5+1, యుక్రెయిన్ అండ్ రష్యాలో 6+1, అండ్ మన కిర్గిస్తాన్లో మాత్రం 5.5+1 అనమాట. సో ఈ రకంగా డిపెండెంట్ కంట్రీ, ఒక్కొక్క కంట్రీలో కోర్సు డ్యూరేషన్ ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో హలో రాజేందర్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మేడం పాప ఇంటర్లో 80% తీసుకొచ్చిందండి. ఓకే సార్, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్ మీరు? హలో
సార్ చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్ మీరు? హైదరాబాద్ నుంచి మేడం. హైదరాబాద్ నుంచి. ఓకే, ఇంటర్లో ఎంత వచ్చింది సార్ పర్సెంటేజ్ మీ పాపకి? మా పాపకి 80% వచ్చింది మేడం. 80%. ఓకే సార్. ఓకే, ఏ కంట్రీ పంపించాలనుకుంటున్నారు? 80% మేడం. ఓకే సార్, ఏ కంట్రీ పంపించాలనుకుంటున్నారు సార్ మీ పాపని మీరు? మేడం చైనా లేకుంటే ఫిలిప్పీన్స్ మ్యామ్. ఓకే ఓకే, ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి అయితే చాలా మంది ఉన్నారు సార్. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ఇయర్ కోసం అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అండ్ లాస్ట్ ఇయర్ అంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ మనం గత 16 సంవత్సరాల నుంచి పంపిస్తున్నాం కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు మన హైదరాబాద్ నుంచి. మీరు ఎస్పెషల్లీ చైనా అండ్ ఫిలిప్పీన్స్ అన్నారు, చాలా మంచి కంట్రీస్ని చూస్ చేసుకున్నారు. అక్కడ ఎడ్యుకేషన్ వైజ్ బాగుంటుంది, వెదర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మన ఇండియన్ వెదర్ ఉంటుంది. ఫుడ్కి అయితే ఇంకెలాంటి ప్రాబ్లం ఉండదు. ఫిలిప్పీన్స్లోనే అయితే మా వెళ్ళినట్లయితే అక్కడ కంప్లీట్గా డాక్టర్ అబ్రోడ్ స్థాపించినటువంటి హాస్టల్స్ ఉన్నాయి, తర్వాత మెస్ కూడా ఉందండి, క్యాంటీన్. అంటే మీకు లైక్ ఇండియన్ ఫుడ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఇండియన్ ఫుడ్ అక్కడ అవైలబిలిటీ ఉంటుంది, ఎందుకంటే మేమే అక్కడ మెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి. అండ్ ఇంకా చైనా చూసుకున్నట్లయితే చైనాలో కూడా ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందండి. అక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీలలో మన ఇండియన్ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. ఇన్ క్యాంపస్లోనే హాస్టల్స్ ఉంటాయి. సెక్యూరిటీ పరంగానైతే మీకు ఏ కంట్రీ వెళ్ళినా కానీ మా ద్వారా ఎలాంటి ఏ కంట్రీ వెళ్ళినా కానీ సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత ఉంటుంది మా ద్వారానా. అంటే మా ద్వారా జాయిన్ అయినటువంటి స్టూడెంట్కి ఏంటంటే ఎస్పెషల్లీ కేరింగ్ అనేది ఉంటుందండి. 5.5 years పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే. మీరు చైనా వెళ్ళండి, ఈవెన్ ఫిలిప్పీన్స్ వెళ్ళండి, ఎక్కడ వెళ్ళినా కానీ పూర్తి రెస్పాన్సిబిలిటీ కేరింగ్ విషయంలో మాదే ఉంటుంది. అండ్ చైనాలో వచ్చేసి బడ్జెట్ పరంగా చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ మీకు 17 lakhsలో కంప్లీట్ అవుతుందండి, ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్, కాలేజ్ ఫీజులు అన్నీ కలిపి. అది ఈజీగా ఇన్స్టాల్మెంట్లా కట్టుకోవచ్చు. అండ్ ఫిలిప్పీన్స్ చూసుకున్నట్లయితే 5.5 yearsకి టోటల్గా 22 lakhs అవుతుందండి, ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్, కాలేజ్ ఫీజులు అన్నీ కలిపి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు మా ఆఫీస్ హైదర్గూడలో ఉంది, విజిట్ అవ్వండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎందుకంటే మంచి మంచి యూనివర్సిటీలలో సీట్లు ఫిల్ అవుతున్నాయండి. 80% అంటున్నారు, చాలా మంచి పర్సెంటేజ్ ఉంది మీ పాపకి. వీలైతే కనుక మీరు మా ఆఫీస్కి విజిట్ అవ్వండి ఒకసారి. రైట్. సో యాక్చువల్గా అసలు అబ్రాడ్లో చదవాలి, ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటే కావాల్సిన అర్హతలు ఏంటి? స్టూడెంట్స్కి ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందా? యూనివర్సిటీస్ ఎలా డీల్ చేస్తాయి? ఓకే అండి, యాక్చువల్లీ అబ్రాడ్లో వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఇంటర్లో అంటే బైపీసీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత బయాలజీ, ఈ 3 సబ్జెక్ట్స్లో వాళ్ళకు అబవ్ 50% ఉన్నట్లయితే దే కెన్ ఎలిజిబిలిటీ స్టడీ ఇన్ అబ్రాడ్ అనమాట. వాళ్ళు అక్కడ వెళ్ళి చదువుకోవడానికి ఎలిజిబుల్ అండి. అండ్ 17 years కంపల్సరీ ఉండాలి స్టూడెంట్కి. సో ఉన్నట్లయితే వాళ్ళు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా వాళ్ళ యూనివర్సిటీస్ అంటే అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది కంప్లీట్గా అంటే వీళ్ళు అబవ్ 50% ఉండాలి. అండ్ ఇంటర్లో అంటే బైపీసీలో 50% ఉండాలి. 17 years ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే అక్కడ వెళ్ళి చదువుకోవడానికి అర్హులు. అండ్ అక్కడ ప్రాసెస్ అంతా కూడా అంటే యూనివర్సిటీ వైజ్గా అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకంగా ఉంటుందండి. చైనాలో ఒకలాగా ఉంటుంది, ఫిలిప్పీన్స్లో ఒకలాగా ఉంటుంది, రష్యాలో ఒకలాగా ఉంటుంది. అలా ఆ విధంగా వాళ్ళు చూజ్ చేసుకునే యూనివర్సిటీ ప్రకారం మేము ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది పేరెంట్స్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఆ రకంగా వాళ్ళు డాక్యుమెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని ప్రకారం మేము ప్రాసెస్ వాళ్ళకి కంప్లీట్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది పూర్తిగా వివరిస్తామన్నమాట. దాని ప్రకారంగా ప్రాసెస్ జరుగుతుంది. రైట్. గోదావరి నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో శ్రీనివాస్ గారు. శ్రీకాంత్ మేడం. చెప్పండి, మీ డౌట్ అడగండి. అయితే మేడం మాకు ఇంటర్లో 84% వస్తుంది. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శ్రీకాంత్ మీరు? మేడం మా గోదావరికని. గోదావరికని. ఓకే ఓకే, ఏ కంట్రీ వెళ్ళాలనుకుంటున్నారు? నాకు యూఎస్ఏ గోల్ ఉంది మేడం. అది ఎక్కడ? యూఎస్ఏ. ఓకే, యూఎస్ అంటే అక్కడ 8 years కోర్స్ ఉంటుంది. యాక్చువల్ అయితే ఎంబీబీఎస్ కోసం మనము ఎక్కువ చైనా, ఫిలిప్పీన్స్, రష్యా, యుక్రెయిన్ ఈ కంట్రీస్కి ఎక్కువ ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తామంటే డ్యూరేషన్ వైజ్ కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు యూఎస్ వెళ్తే కనుక మీకు 8 years కోర్స్ ఉంటుంది, ఎందుకంటే 4+4 years కంపల్సరీ ఇంటర్ ఉండాలి యూఎస్ వెళ్ళాలనుకుంటే. 4 years ఏమో మెడిసిన్ ఉంటుంది అక్కడ. సో కంప్లీట్గా 8 years కోర్స్ అవుతుంది. యూఎస్ దేనికి బెటర్ అంటే పీజీ కోసం అనమాట. ఎంబీబీఎస్ చేయాలనుకుంటే కనుక ఫిలిప్పీన్స్, చైనా, తర్వాత రష్యా ఈ కంట్రీ చూజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే నీకు లాంగ్ డ్యూరేషన్ ఉండదన్నమాట. 5 or 5.5 yearsలో కోర్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా పీజీ కోసం వెళ్ళాలనుకుంటే యూఎస్ వెళ్ళొచ్చు మీరు.
రైట్. సో యాక్చువల్గా ఈ ఎంబీబీఎస్కి సంబంధించిన సిలబస్ ఏ కంట్రీలో చూసుకున్నా సేమ్ ఉంటుంది, బట్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ ఉంటుంది. మనం ఫారెన్ వెళ్తున్నాం, మన స్టూడెంట్స్ ఫారెన్ వెళ్తున్నారు, రకరకాల కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి క్లాసెస్ అందరికీ ఒకేలా ఉంటాయా, అంటే వేరే సపరేట్గా డీల్ చేస్తారా, క్లాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఓకే అండి. యాక్చువల్లీ ఏ కంట్రీ వెళ్ళినా కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సపరేట్గా క్లాసెస్ అనేది ఉంటాయండి. ఎందుకంటే ఇంటర్నేషనల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చైనా చూసుకున్నట్లయితే చైనాలో ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అని చెప్పి సపరేట్గా ఉంటుంది వాళ్ళ క్యాంపస్లో. అంటే చైనీస్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది, చైనీస్ వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో సపరేట్ ఉంటుంది. ఇంటర్నేషనల్ వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకని సెక్షన్ వైజ్గా క్లాస్ ఉంటుందండి. ఆల్మోస్ట్ మన కంట్రీ లాగానే వేరే కంట్రీ నుండి కూడా స్టూడెంట్స్ అక్కడికి వస్తారు కాబట్టి సెక్షన్ వైజ్గా డివైడ్ చేసి, అంటే ఈచ్ సెక్షన్ 10 నుండి 15 మెంబర్స్ ఉంటారండి. ఆ రకంగా సెక్షన్ వైజ్గా డివైడ్ చేసి అక్కడ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో అలానేనండి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు, ఇప్పుడు మన కంట్రీ లాగానే వేరే వేరే కంట్రీస్ నుండి అలానే వెళ్తారు. వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్లోనే టీచింగ్ ఉంటుంది, సెక్షన్ వైజ్గా డివైడ్ చేస్తారనమాట క్లాసెస్ అన్నీ కూడా. రైట్. సో క్యాంపస్లోనే హాస్టల్స్ ఉంటాయా, లేదంటే క్యాంపస్ దాటి ఉండాల్సి వస్తుందా? మీరు అంటున్నారు 16 ఇయర్స్గా ఉంటుంది మా సంస్థ అని. సో స్టూడెంట్స్ చూసుకోవడానికి అక్కడ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అవునండి. యాక్చువల్లీ ఇప్పుడు మేము డీల్ చేసే ఈ 3 కంట్రీస్లో ఏంటంటే కాలేజ్ క్యాంపస్లోనే హాస్టల్స్ ఉంటాయండి. వాళ్ళకు కాలేజ్ క్యాంపస్లో ఉండడం వలన వాళ్ళ వార్డనర్స్ ఎప్పుడూ కూడా 24 అవర్స్ అవైలబుల్లో ఉంటారు. అండ్ మా పిఆర్ఓస్ కూడా అక్కడ అవైలబుల్లో ఉంటారనమాట. అంటే మా రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఎప్పుడు అందుబాటులో ఉండడం వలన వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, మెడికల్ విషయంలోనో కానీ ఇంకా వేరే వేరే ఏ విషయంలో ప్రాబ్లం వచ్చినా కానీ ఇమీడియట్లీ రెక్టిఫై అవుతుందండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఏ కంట్రీ వెళ్ళినా కానీ మా రెస్పాన్సిబిలిటీ అనేది పూర్తిగా స్టూడెంట్ కంప్లీట్ అయిపోయి వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఎంసీఏ పాస్అవుట్ అయిపోయి పీజీలో సెటిల్ అయ్యేంత వరకు మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ పీజీకి కూడా మా గైడెన్స్ ఉంటుందండి, నేను చెప్తాను దాని గురించి కూడా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ 3 కంట్రీస్లో హాస్టల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హాస్టల్ అయితే కంపల్సరీ క్యాంపస్లోనే హాస్టల్స్ ఉంటాయండి. రూమ్కి 2 స్టూడెంట్స్ ఉంటారు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఏసీ, గ్లీజర్, హీటర్, ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫిలిప్పీన్స్లో మాత్రం మావే ఓన్ హాస్టల్స్ ఉన్నాయి, క్యాంటీన్స్ కూడా మావే ఉన్నాయి కాబట్టి ఫుడ్ కోసం అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ చైనా అండ్ కిర్గిస్తాన్ చూసుకున్నట్లయితే వాళ్ళకు కాలేజ్ క్యాంపస్లోనే హాస్టల్స్ ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. రైట్. సో మెడిసిన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పీజీ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలనే డౌట్స్ ఉంటాయి. మీరు ఇందాక అన్నారు యూఎస్ అయితే బెటర్ అని. సో అలా పీజీకి ఏ కంట్రీని చూస్ చేసుకోవాలంటారు? ఓకే అండి. ఎస్పెషల్లీ ఇప్పుడు మేము డీల్ చేస్తున్నటువంటి ఈ 3 కంట్రీస్లో మేము డీల్ చేసే అన్ని యూనివర్సిటీలో అబౌవ్ 70 కంట్రీస్కి ఎలిజిబిలిటీ ఉందండి, పీజీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ముందుగా ఇప్పుడు ఫిలిప్పీన్స్ చూసుకున్నట్లయితే బికాల్ మెడికల్ యూనివర్సిటీ కానివ్వండి, పర్ఫెక్చువల్ కానివ్వండి, ఎమిలియో కానివ్వండి, ఈ 3 యూనివర్సిటీస్లో ఏంటంటే అబౌవ్ 70 కంట్రీస్కి పీజీ చేసుకునే అవకాశం ఉంది. ఎలా అంటే ఇప్పుడు యుఎస్ఎంఎల్ఈ ఉంది, తర్వాత ప్లాబ్ ఉంది, ఏఎంటీ ఉంది. ఏఎంటీ అంటే ఆస్ట్రేలియా మెడికల్ టెస్ట్. సో ఈ రకంగా వాళ్ళు మెడిసిన్ చేసేటప్పుడే సెకండ్ ఇయర్ నుంచి పీజీ ఎంట్రన్స్ ఫాలో అయితే కనుక చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు అలానే చేస్తున్నారండి. వాళ్ళు మెడిసిన్ కంప్లీట్ అయ్యే లోపు పీజీ ఎంట్రన్స్ క్లియర్ చేసుకొని అక్కడ నుండి అక్కడనే పీజీ చేసుకోవడానికి ఆస్ట్రేలియా, లండన్, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ ఈ కంట్రీస్లో పీజీ చేసుకోవడానికి వెళ్తున్నారు. సో ఎస్పెషల్లీ ఇప్పుడు యుఎస్ఎంఎల్ఈ ఉంది, 3 స్టెప్స్ క్లియర్ చేసుకుంటే అంటే మెడిసిన్ చేస్తూ ఈ యుఎస్ఎంఎల్ని కూడా క్లియర్ చేసుకున్నట్లయితే తను అక్కడ నుండి అక్కడనే పీజీ చేసుకొని డైరెక్ట్ ఇండియాలో ఎంసీఏ రాయకుండా సెటిల్ అవ్వచ్చు అండి. ఓన్లీ యుఎస్ఎంఎల్ఈకి మాత్రము. యుఎస్ఎంఎల్ఈలో పాస్అవుట్ అయినటువంటి స్టూడెంట్ అక్కడ యూఎస్లో 3 ఇయర్స్ పీజీ చేసేసి వస్తే కనుక మన ఇండియాలో ఎంసీఏ టెస్ట్ రాయనక్కర్లేదండి, డైరెక్ట్ సెటిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఓన్లీ యుఎస్ఎంఎల్ఈకి. మిగతా ఏ పీజీ చేసినా కానీ కంపల్సరీ వాళ్ళు ఎంసీఏ టెస్ట్ రాయాల్సిందే మన ఇండియాలో సెటిల్ కావాలనుకుంటే కనుక. సో ఈ రకంగా పీజీ కోసం చాలా అవకాశాలు ఉన్నాయండి. అండ్ చైనాలో కూడా అంతే సేమ్. సెకండ్ ఇయర్ నుంచి పీజీ ప్రిపేర్ కావచ్చు. లేదు ఇండియాకి వచ్చిన తర్వాత కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి పీజీ కోసం. ఎంసీఏ టెస్ట్ పాస్ అయిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటటువంటి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డిఎన్బి ఉంది, ఏపీ పీజీ ఉంది. ఈ రకంగా చాలా పీజీ కోసం చాలా అవకాశాలు ఉన్నాయండి. మా తరఫు నుండి వెళ్ళినటువంటి స్టూడెంట్కి ఆల్మోస్ట్ నేను ఇందాక చెప్పినట్టుగా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత పీజీ కోసం కూడా పూర్తి గైడెన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళు పీజీ సీటు కూడా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకు పీజీ కూడా అడ్మిషన్ మేమే ఇస్తాము. మా ద్వారానే వాళ్ళు పీజీ కోసం వెళ్ళి ఆయా కంట్రీస్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి కంట్రీస్లో పీజీ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఆ రకంగానే వాళ్ళు పీజీ చేసుకుంటూ జాబ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు యాజ్ ఏ డాక్టర్ కాబట్టి జాబ్ అక్కడ చేసుకున్న వాళ్ళకి చాలా మంచి శాలరీలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి కంట్రీస్ ఉన్నాయండి. రైట్. సో ఎంసీఐ ఎగ్జామ్ని క్లియర్ చేయాలి అంటే కోచింగ్ అవసరం. మీరు అన్నట్టు మీరు కోచింగ్ కూడా ఇస్తున్నారు. యాక్చువల్గా అసలు ఏ ఇయర్ నుంచి ప్రిపేర్ అయితే బెటర్ అంటారు?
ఓకే అండి. చాలామంది పేరెంట్స్కి ఇదే ఒక డౌట్ అండి. అబ్రోడ్లో పంపించిన తర్వాత ఇక్కడికి వచ్చాక మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి టెస్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ పిల్లలు ఈజీగా క్లియర్ అవుతారో లేరో అనేటటువంటి టెస్ట్ క్వశ్చన్ ఉంటుందండి. సో యాక్చువల్ ఏంటంటే ఈ ఎంసీఏ టెస్ట్ అనేది వాళ్ళ సిలబస్లోనే ఉంటుందండి. వాళ్ళు ఏదైతే సిలబస్ 5 ఇయర్స్లో ఫస్ట్ సెమ్ నుంచి లాస్ట్ సెమ్ వరకు స్టూడెంట్ సరిగ్గా అంటే కరెక్ట్గా వాళ్ళు ఫాలో అయినట్టయితే ఇక్కడికి వచ్చినటువంటి ఈ రాసేటటువంటి టెస్ట్ ఇక్కడికి వచ్చాక రాసేటటువంటి టెస్ట్ చాలా ఈజీగా క్లియర్ చేసుకుంటారండి. ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ మనకి ఎంసీఏలో వస్తుందన్నమాట. ఎస్పెషల్లీ మా డాక్టర్ అబ్రోడ్ తరఫు నుండి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి ఏంటంటే మా మేనేజింగ్ డైరెక్టర్ కూడా యాజ్ ఏ డాక్టర్ తను కూడా అబ్రోడ్లో కంప్లీట్ చేశారు. తను స్వయాన ఎంసీఏ టెస్ట్ రాశారు కాబట్టి ఒడిదుడుకులు అన్ని దృష్టిలో పెట్టుకొని తను ప్రిపేర్ చేసినటువంటి ఈ ఎంసీఏ మెటీరియల్ మేము మా తరఫు నుండి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుండి ఈ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తామండి. అంతేకాకుండా మేము డీల్ చేసే అన్ని యూనివర్సిటీస్లో సెకండ్ ఇయర్ నుంచి ఎంసీఏ కోచింగ్ ఇప్పిస్తాము. మళ్ళీ కమ్ బ్యాక్ టు ఇండియాలో కూడా బర్కత్పురాలో అంటే ఇక్కడ మన హైదరాబాద్లో ఒకటి ఎంసీఏ కోచింగ్ సెంటర్ ఉందండి, అండ్ ఢిల్లీలో కూడా ఒకటి ఎంసీఏ కోచింగ్ సెంటర్ ఉంది. మా తరఫు నుండి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి ఏంటంటే ఎంసీఐ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ కావడానికి 99% మేము సపోర్ట్ చేస్తామండి. బాగా చదివినటువంటి స్టూడెంట్కి అయితే ఇక్కడికి వచ్చాక ఎంసీఐ టెస్ట్ అనేది నథింగ్ అండి. అది దట్ ఈస్ డిపెండ్ ఆన్ స్టూడెంట్. వాళ్ళు కష్టపడి అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేసిన దానిపైనే ఎంసీఐ టెస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాకుండా మా కోచింగ్ కూడా మీకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీకు అంత ప్రాబ్లం ఉండదండి. రైట్. సో ఫారెన్లో మెడిసిన్స్ చేసి వచ్చారు, ఇక్కడ ఉండే డాక్టర్స్ ఉంటారు. సో వీళ్ళు ఈక్వల్గా ట్రీట్ చేయబడతారా, లేదంటే ఫారెన్లో ఉన్నారు అని వాళ్ళకి స్పెషల్గా ట్రీట్ చేయడం హాస్పిటల్స్లో కానీ అసలు కెరీర్ ఎలా ఉంటుంది ఫారెన్లో మెడిసిన్ చేస్తే? ఓకే అండి. అబ్రోడ్లో కంప్లీట్ చేసుకొని వచ్చాక మన ఇండియాలో సెటిల్ కావాలనుకుంటే ఎంసీఐ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇది పాస్ అయిన తర్వాత ఈక్వల్ టు ఇండియా డాక్టరేనండి. ఇండియా డాక్టర్కి ఎన్నైతే అవకాశాలు ఉంటాయో అబ్రోడ్ డాక్టర్ కూడా అన్ని అవకాశాలు ఉంటాయి. వాళ్ళు వీళ్ళు తేడా అంటూ ఏది ఉండదండి. ఎందుకంటే వరల్డ్ వైజ్ ఎంబీబీఎస్ సిలబస్ అనేది సేమ్. మనం ఏ మూలన చదువుకున్నా ఎక్కడన్నా వెళ్ళి సెటిల్ అయ్యేటటువంటి అవకాశం డాక్టర్కి ఉంటుంది. మన ఇండియాలోనే చదివితే ఇండియాలోనే ప్రాక్టీస్ చేయాలని రూల్ ఉండదు, అబ్రోడ్లో చదివితే అబ్రోడ్లోనే ప్రాక్టీస్ చేయాలని రూల్ ఉండదు. అబ్రోడ్లో చదివినా మన ఇండియాలో సెటిల్ కావచ్చు, ఇండియాలో చదివినా అబ్రోడ్లో సెటిల్ కావచ్చు. అంటే వరల్డ్ వైజ్ సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. కాబట్టి డాక్టర్కి ఎక్కడైనా సెటిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు అబ్రోడ్లో కంప్లీట్ చేసినటువంటి డాక్టర్స్ మన ఇండియాలో సెటిల్ అయిన తర్వాత ఈక్వల్ టు ఇండియా డాక్టరే. వాళ్ళు అబ్రోడ్ డాక్టర్ అని వీళ్ళు ఇండియా డాక్టర్ అని డిఫరెన్స్ ఏమి ఉండదండి. వాళ్ళకి ఎంత అయితే పే ఉంటుందో వీళ్ళకి అంతే పే ఉంటుంది, వాళ్ళకి ఎంత గుర్తింపు ఉంటుందో వీళ్ళకి అంతే గుర్తింపు ఉంటుంది అనమాట. సో ఈక్వల్ టు ఇండియా డాక్టరే. కానీ ఇక్కడ సెటిల్ కావాలనుకుంటే మాత్రం మనకి ఎంసీఐ టెస్ట్ రాయాలన్నమాట. రైట్. సో మీరు ఇందాక అన్నారు మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇస్తారని. అంటే అన్ని యూనివర్సిటీస్ అన్ని కంట్రీస్ అలాగే ఉంటుందా, లేదంటే అంతమంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ లాంటి ఫెసిలిటీస్ ఉంటాయా, ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటాయా, వీళ్ళకి ఏముంటాయి? ఓకే అండి. ఎస్పెషల్లీ మేము డీల్ చేసే అన్ని యూనివర్సిటీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి ఖచ్చితంగా స్కాలర్షిప్ ఉంటుందండి. వెళ్ళినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళు ఒక స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయరండి. అక్కడ మెరిట్స్కి ఇప్పుడు దాదాపు ఒక్కొక్క యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ మెంబర్స్ 150 నుండి 200 మెంబర్స్ ఉంటారండి. ఆ 200 మెంబర్స్లో టాప్ 10 మెంబర్స్కి ఇస్తారనమాట. మెరిట్స్కి ఖచ్చితంగా స్కాలర్షిప్ ఉంటుందండి. టాప్ 10 మెంబర్స్కి ఆల్మోస్ట్ కాలేజ్ ఫీజు ఫ్రీ. ఇప్పుడు మా తరఫు నుండి వెళ్ళినటువంటి ఎంతోమంది స్టూడెంట్స్ ఓన్లీ స్కాలర్షిప్ ద్వారానే ఆల్ ఆర్ ద 4 ఇయర్స్ అంటే ఫస్ట్ ఇయర్ ఎలాగో మనం కట్టుకొని వెళ్తామో మిగతా 4 ఇయర్స్ ఏదైతే ఉంటుందో ఆ 4 ఇయర్స్ స్కాలర్షిప్లతో చదువుకొని వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. సో వాళ్ళు ఓన్లీ హాస్టల్ ఫీజు తర్వాత మన ఫుడ్ పే చేసుకుంటే సరిపోతుంది అనమాట. మేము డీల్ చేసే ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ కూడా ఆ స్కాలర్షిప్ వచ్చేటటువంటి అవకాశం ఉందండి. ఇంకా లోన్ విషయానికి వచ్చినట్లయితే మన ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి లోన్ తప్పకుండా ప్రొవైడ్ అవుతుందండి. లోన్ కోసం కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మేము వాళ్ళకి ఇస్తాము. అది ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మేము ఆఫీస్ విజిట్ అయినప్పుడు వాళ్ళకి పూర్తి వివరాలు ఇస్తామన్నమాట. రైట్. సో నీట్ ద్వారా మంచి ర్యాంక్ రాలేని స్టూడెంట్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. కొంతమంది 2 ఇయర్స్ వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఓకే అండి. యాక్చువల్లీ లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే 1కి 10 సార్లు ఆలోచించడం చాలా చాలా అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు నీట్ ఇంతకుముందు ఎంసెట్లా కాకుండా లాస్ట్ ఇయర్ నుంచి మనకు నీట్ చేశారు కాబట్టి ఆల్ ఇండియా వైజ్ ఉంటుందన్నమాట. కాంపిటీషన్ అనేది చాలా టఫ్. ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్లో మనకు రావాలన్నమాట. ఒకవేళ ఫ్రీ సీట్ వస్తే ఓకే, బి కేటగిరీలో సీట్ వచ్చినా కానీ పేమెంట్ చాలా ఘోరంగా ఉందండి. నియర్లీ 12 నుంచి 13 lakhs వరకు ఉంది.
అలా చూసుకున్నా కానీ మనకి ఎంత 5 ఇయర్స్కి మినిమం ఒక 50 నుండి 60 lakhs అవుతుందన్నమాట. సో ఈ 1 year వేస్ట్ చేసుకోవడంతో పాటు మళ్ళీ అంత అమౌంట్ మనం పే చేయడం జరుగుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకునే దానికంటే మనకు తక్కువ బడ్జెట్లో ఇప్పుడు సుమారుగా 16 లక్షల నుంచి ఒక 22 లక్షల్లో కంప్లీట్ అయ్యేటటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయండి. చాలా టాప్ యూనివర్సిటీస్. ఎడ్యుకేషన్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ప్రాక్టికల్స్ కానివ్వండి, అక్కడ ఎవ్రీథింగ్ అన్ని హాస్టల్ వసతులతో పాటు అన్ని విధాలుగా సేఫ్టీ పరంగా కానీ అన్ని విధాలుగా మనకు మంచిగా ఉన్నటువంటి యూనివర్సిటీస్ మేము పంపిస్తున్నామండి. ఒక 16 years నుండి చేస్తున్నాము. కాబట్టి అక్కడ నుండి కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ చాలా బాగా సెటిల్ అయ్యారు. లాంగ్ టర్మ్ తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవడం చాలా చాలా బెటర్ అండి. నీట్ అందులో చాలా టఫ్ కాంపిటీషన్, లక్షల్లో మనము ర్యాంక్ రావాలనేది చాలా చాలా అది. కాబట్టి మీరు అబ్రాడ్ పంపిస్తే కనుక తక్కువ ప్యాకేజ్లో మనకు మంచి అవకాశం ఉంది అక్కడ, అంటే MBBS కంప్లీట్ చేసుకోవడానికి. రైట్. సో స్టూడెంట్స్ అసలు ఫారెన్లో ఒక యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి అంటే ఏమేమి చూడాలి? అంటే చాలా మనకి ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ గురించి అయితే మనకి తెలిసి ఉంటుంది. బట్ అబ్రాడ్ వెళ్ళాలి, వేరే కంట్రీకి వెళ్ళి చదవాలి అంటే ఏదో గూగుల్లో సెర్చ్ చేసి వెళ్ళడమే తప్ప ఇంకా వేరే ఆప్షన్స్ పెద్దగా ఉండవు. అలాంటప్పుడు ఎలా చూస్ చేసుకోవాలంటారు? యాక్చువల్లీ వీళ్ళు అంటే అబ్రాడ్లో MBBS చేయడానికి వెళ్ళాలంటే వాళ్ళకు ఒక గుడ్ ప్లాట్ఫామ్ కూడా చాలా అవసరం అండి. అంటే మంచి కన్సల్టెన్సీని చూజ్ చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు కొన్ని కన్సల్టెన్సీ వాళ్ళు ఇండియన్ రిజిస్ట్రేషన్ లేకుండానే పంపిస్తున్నారు. మళ్ళీ మధ్యలో అంటే ఈ ఇయర్ ఉండి నెక్స్ట్ ఇయర్ క్లోజ్ చేయడము, ఓన్లీ అడ్మిషన్ వరకే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇంకా కొంతమంది అయితే అమౌంట్ తీసుకొని ఎస్కేప్ కావడము అలాంటివి జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ విజిట్ అయినప్పుడు వాళ్ళకి అసలు ఇండియన్ గవర్నమెంట్ చేత ఆ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ ఉందా లేదా చూసుకోవాలండి. ఆ రిజిస్ట్రేషన్ లెటర్లోనే వాళ్ళ ఎస్టాబ్లిషన్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు ఏంటి అనేది తప్పకుండా రిజిస్ట్రేషన్ లెటర్లో ఉంటుందండి. సో మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ కన్సల్టెన్స్ అంటే నియర్లీ దాదాపు ఒక 15-20 ఏళ్ళు ఏంటంటే తప్పకుండా వాళ్ళు జెన్యున్గానే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుండి చేస్తున్నారు. సో WHO MCI గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీస్కి మాత్రమే వాళ్ళు ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే MCI WHO లేని యూనివర్సిటీకి పంపిస్తే వాళ్ళకంటే ఎక్కువ ప్రాబ్లం మాకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే మేము పంపించే అన్ని యూనివర్సిటీస్ కూడా WHO MCI రికగ్నైజ్డ్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ అండ్ టాపెస్ట్ యూనివర్సిటీస్ పంపిస్తాము. మా తరఫు నుండి వెళ్ళేటటువంటి స్టూడెంట్కి ఏంటంటే ఏ ప్రాబ్లం లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే నీట్ ద్వారా అడ్మిషన్ రాలేని వాళ్ళకి అబ్రాడ్లో మంచి యూనివర్సిటీస్లో చదివే అవకాశం ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.